నమస్తే అండి అందరికీ. అందరు బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఓకే అండి, ఏంటి అంటే ఈరోజు మనము ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా చేసుకోవాలి అని చాలామందికి చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ని మాత్రం తప్పకుండా నేను చేసినట్టు మీరు చేస్తే తప్పకుండా నెయ్యి అనేది ఇంత ఈజీనా అని అనిపిస్తుంది. ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్గా మనం ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని అయితే రెడీ చేసుకోవచ్చు. ముందుగా అయితే నాకు ఒక చిన్న డబ్బా అంతా నేను పాల మీగడని తీసుకొని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను డైలీ. చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఈ విధంగా మనము ఎగ్ బ్లెండర్ ఉంటుంది కదా, దాంతో అయితే చూడండి ఇక్కడ నాకు వాటర్గా కనిపిస్తుంది కదా. అదైతే మనం ఇలా తిప్పుతున్న కొద్దీ అయితే చాలా టైట్గా అవుతుంది, గట్టిగా అయిపోతుంది. చూడండి ఇక్కడ మీకు చూడండి ఇక్కడ ఎంత వాటర్ లాగా కనిపిస్తుందో. ఇప్పుడు చూడండి ఇది మొత్తం మనం అలానే అంటూ ఉంటే ఎంత గట్టిపడిందో చూడండి, మీరే చూడండి అసలు ఎలా అంటే చూడండి ఇక్కడ మనకి మొత్తం వెన్న అయితే మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. ఇలా అయితే మనం అంటూనే ఉండాలి, నాన్ స్టాప్గా అంటూ ఉంటే దానంతటా అదే గట్టి పడిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే మొత్తం ఇలా తీసేసుకోవాలి, సైడ్కి అనేసుకోండి. ఓకేనా, అసలు తిప్పడానికి కూడా మనకి రాదు. అయినా కానీ కొంచెం ఇలా ట్రై చేసి కొంచెం గట్టిగా అనండి. ఓకేనా, ఇలా అన్న తర్వాత ఇప్పుడైతే మనం దీన్ని చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను చిన్న అయితే ఉండలు అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే చిన్న ఉండలుగా అయితే మీకు ఎన్ని ఉండలు ఇలా రౌండ్ బాల్స్ వస్తాయో అన్ని బాల్స్ అయితే చిన్న రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా, చూడండి అది ఎంత వాటర్గా ఉన్నది ఎంత గట్టిగా అయిపోయి ఎంత మనకి బాల్ లాగా ఏ విధంగా వస్తుందో చూడండి. ఈ విధంగా అయితే నేను అన్నీ ఇలా బాల్స్ అయితే చేసేసి పెట్టేసుకున్నాను. చూడండి ఇలా అయితే మొత్తం ఈ విధంగా చేసుకోవాలి. ఇంట్లోనే చాలా అంటే చాలా స్వచ్ఛమైన నెయ్యి అయితే రెడీ చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడైతే నేను అన్ని బాల్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ప్లీజ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడ నేను రెడీ చేసి పెట్టేసుకున్న బాల్స్ ఈ విధంగా అయితే వాష్ చేసేసుకోవాలి. మనం గట్టిగా అనకుండా స్లోగా ఇలా ఒక 2-3 సార్లు ఇలా ముంచేసి అలా తీసేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా పక్కన పెట్టేసుకొని అన్ని బాల్స్ని అయితే మనం ఈ విధంగానైతే మనం వాష్ చేసేసుకుందాము. ఈ విధంగా వాష్ చేసేసుకుంటే పక్కన మా బాబు ఉన్నాడు. మా బాబు ఏమంటున్నాడంటే ఏంటి మమ్మీ బాల్స్ ఇవి అని అంటున్నాడు. బాల్స్ కాదు నాన్న వెన్న అనేసి చెప్పాను. చూడండి ఈ విధంగా అయితే అన్నీ వాష్ చేసేసి పెట్టేసుకున్నాను కదా. అదే ప్యాన్లో స్లో ఫ్లేమ్లో పెట్టేసి మనం చేసుకోవాలండి. ఏదైనా సరే స్లో ఫ్లేమ్లో చేసుకోవాలి, హై స్పీడ్లో పెడితే మాత్రం మాడిపోతుంది. చూడండి ఈ విధంగా స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను ఒక 3 బాల్స్ని అయితే ఇందులో వేసేసుకున్నాను. చూడండి మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే నేను వేసుకున్నాను. దీనంతలో ఇదే మొత్తం మనం స్లో ఫ్లేమ్లో పెట్టేసి అంటూ ఉంటాయి కదా, ఏంటంటే ఇక్కడ మొత్తం ఇలా నురుగు వస్తుంది, అన్నీ వేసుకుంటే బురుగు వచ్చేసి మొత్తం కింద పడిపోతుంది నెయ్యి అనేది. ఆ విధంగానే అన్నీ ఒకటేసారి వేయకుండా ఒకటి అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. నాది పెద్ద ఉంది కదా ప్యాను, అందుకనేసి నేను 3 అలా వేసుకొని ఇలా మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాను. టైం పడుతుంది మనకి మొత్తం నెయ్యి ప్రాసెస్ అవ్వడానికి. చూడండి బాల్స్ అన్నీ అయితే వేయడం అయిపోయింది కదా. ఈ విధంగా అయితే మనకు వస్తుంది. స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే మనకి చూడండి ఇక్కడైతే వాటర్లా ఉంది చూడండి, అది వాటర్ కాదండి, మనకి నెయ్యి రెడీ అయిపోతుంది. చూడండి వైట్ ఉన్నది మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేలా మనం కుక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మొత్తం నాకు నెయ్యి అయితే చాలా అంటే చాలా, అది మనకి చేస్తుంటే కూడా సువాసన అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది.
సో చూడండి ఇక్కడ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా. సో నాకైతే ఇప్పుడు నెయ్యి మొత్తం రెడీ అయిపోయిందండి. సో దీన్ని అయితే ఒక బాక్స్లోకి అయితే మనం తీసేసుకోవాలి. హైలో మనకి వేడిగా ఉన్నప్పుడు మాత్రం అసలే తీసుకోవద్దండి, దాన్ని గోరువెచ్చ పడ్డాక మనం స్టోర్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి నెయ్యి అనేది ఎంత స్వచ్ఛంగా వస్తుందో. సో చూడండి మొత్తం అయిపోయింది. చూడండి నాకు నెయ్యి మొత్తం వచ్చేసింది. చాలా అంటే చాలా సింపుల్గా అయితే మనం ఈ విధంగా అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి నెయ్యి. సో చూడండి ఒకసారి. సో నెయ్యి అయితే మనకి మొత్తం ప్రాసెస్ అయిపోయిందండి. సో నేను గోరువెచ్చబడ్డాక ఒక ప్యాన్లో అయితే నేను తీసుకున్నాను. సో మనం టీ తాగే వడకట్టు ఉంటుంది కదా, జాలి. సో దాన్ని అయితే మనం ఇలా పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనం ఒక ప్యాన్లోకి అయితే స్టోర్ చేసుకోవాలి. చూడండి స్వచ్ఛమైన నెయ్యి అండి. సో ఇలానే చేసుకోండి, ఓకేనా. సో ఏంటంటే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.